నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, డిసెంబర్ 4వ తారీఖు 2024 పంచాంగం ప్రకారము సూర్యోదయము 6 గంటల 35 నిమిషములకు, సూర్యాస్తమము 5 గంటల 36 నిమిషాలకు, తిథి తదియ మధ్యాహ్నం 1 గంట 8 నిమిషముల వరకు, నక్షత్రం పూర్వాషాఢ 5 గంటల అంటే సాయంత్రం 5 గంటల 4 నిమిషముల వరకు, వర్జ్యం రాత్రి 1 గంట 18 నిమిషముల నుంచి రాత్రి 2 గంటల 55 నిమిషముల వరకు వర్జ్యం ఉంది. అయితే దుర్ముహూర్త సమయము ఉదయం 11 గంటల 44 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 28 నిమిషముల వరకు దుర్ముహూర్త సమయము. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 29 నిమిషముల వరకు ఉన్నది. యమగండ కాలము ఉదయం 7 గంటల 58 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 21 నిమిషం వరకు యమగండ కాలం ఉంది. బ్రహ్మ ముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 59 నిమిషముల నుంచి తెల్లవారుజామున 5 గంటల 47 నిమిషముల వరకు బ్రహ్మ ముహూర్త సమయము. అయితే అమృత గడియలు మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 58 నిమిషముల వరకు అమృత గడియలు ఉన్నది. అయితే అభిజిత్ ముహూర్తము ఈ రోజు లేదు. ఇది ఈ రోజు పంచాంగం. క్రోధినామ సంవత్సరం, మార్గశిర మాసం, మేషాది ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ 4వ తారీఖు ఎలా ఉండబోతోంది, దిన ఫలితాలు ఎలా ఉండబోతోంది, పరిష్కార మార్గాలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ముందుగా పరిశీలిద్దాము. ముందుగా మేషరాశి వారికి మార్గశిర మాసము 8వ ఇంట రవి బుధులు, 9వ ఇంట శుక్రుడు వివిధ ఉండడం వల్ల వివిధ మార్గాలుగా అంటే వివిధ రూపాలుగా కష్టాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే కుజుడు 4వ ఇంట ఉండడం వల్ల ఎక్కువ శ్రమ చేయవలసిన అవసరం కనపడుతోంది. తద్వారా అనారోగ్యము, గురుభక్తి, మీరు ఏది తలపెట్టినా ఆ కార్యాలు కష్టం మీద శుభవార్తలు వినే అవకాశము కనపడుతోంది. అయితే ముందుగా మేషరాశి వారికి అంటే ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉండబోతోంది. మేషరాశి వారికి మీ యొక్క శ్రమకు తగినట్టుగా ఫలితాలను మీరు ఈరోజు పొందగలుగుతారు. కొత్త పనులకు మీరు శుభారంభం చేయగలుగుతారు. ఆర్థికంగా మీకు ఈరోజు చాలా చాలా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా మీరు మరింత ముందుకు వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కానీ అన్ని రంగాల వాళ్ళకు కానీ ఈరోజు చాలా చాలా అత్యంత అనుకూలమైన లాభదాయకమైన రోజు అన్నమాట. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. కాంట్రాక్టర్ వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగం వారికి, వ్యవసాయదారులకు, సినీ టీవీ కళాకారులకు అందరికీ కూడా, ఈ రాశిలో ఉండే స్త్రీలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. కాబట్టి మీరు ఏ పని చేద్దామన్నా, ఏ కీలకమైన పనిని మొదలు పెట్టాలన్నా, కొత్త భాగస్వామి వ్యాపారం కానీ, కొత్తగా వ్యాపార విస్తరణ కానీ, లేదా కొత్తగా ఏ పనులు చేయాలన్నా, శుభకార్యాలు కానీ, లేదా వివాహం కోసం ప్రయత్నాలు కానీ, లేదా సంతానం కోసం ప్రయత్నాలు కానీ, ఏదేంటి ఒకటి కాదు రెండు కాదు, మీరు ఏ రోజు ఏది చేద్దామనుకుంటారో అన్ని లాభాలు తెచ్చిపెట్టే ముందు అంటే భవిష్యత్తులో లాభాలు తెచ్చిపెట్టేందుకు ఈ రోజు అత్యంత శుభదినం అన్నమాట. కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. అయితే మీరు మంగళవారానికి అంటే కుజగ్రహానికి సంబంధించినటువంటి చిన్ని పరిహారం ఉంటుంది. ఆ పరిహారం ఏంటంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి యొక్క గుడిని దర్శించండి. దేవాలయాన్ని దర్శించి స్వామివారికి 5 ప్రదక్షిణాలను చేసుకోండి. అయితే హనుమాన్ చాలీసా ఉదయాన్ని పఠించండి. ఒక్కసారైనా 3 సార్లైనా మీ శక్తి కొద్దీ హనుమాన్ చాలీసాని పఠించడము, ఆలయ దర్శనం చేయడము, స్వామివారి గుళ్ళో నెయ్యి దీపాన్ని వెలిగించడము, ఇవి మీ యొక్క పరిహారాలు, సూచనలు. ఇది ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి, విద్యార్థుల దగ్గర నుంచి అందరికీ కూడా, స్త్రీలకి పురుషులకి కూడా ఇదే ఫలితాలు, ఇవే పరిహారాలు వర్తిస్తాయి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరము. కుటుంబంలో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తగా ప్లాన్ ప్రకారంగా కూడా
ప్రయాణము చేయాలి. ఎందుకంటే ఆటంకాలు వచ్చే అవకాశము ఒకంత కనబడుతుంటే ప్రమాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రణాళికబద్ధంగా వెళ్ళండి. అయితే ఈ రాశిలో ఉండే విద్యార్థులకు విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా లేదా ఇక్కడ వారికి అనుకూలమైన కాలేజీల్లో సీట్లు సంపాదించాలన్నా ఈ రోజు చాలా చక్కని రోజు. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు కూడా చాలా చక్కని అనుకూలమైన కాలము. మీరు ఏ వ్యాపారాలు చేయాలన్నా, కొత్తగా చేయాలన్నా, పాతవి విస్తరించాలన్నా, వేరే బ్రాంచీలు పెట్టుకోవాలనుకున్నా వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు అందరికీ కూడా ఈ రోజు చాలా చక్కని అనువైన కాలం అన్నమాట. అయితే సినీ, టీవీ కళాకారులకు, స్త్రీలకు, రాజకీయ రంగం వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే పూర్తిగా మంచిగాను లేదు, పూర్తిగా అలా అని నష్టంగాను లేదు. మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు శుక్రగ్రహ శాంతి కోసము ఏం చేయాలంటే శుక్రుడి యొక్క మంత్రాన్ని జపించడం కానీ, శుక్ర జపం చేయించుకోవడం కానీ, లేదా నవగ్రహ ఆలయాలలో శుక్రుడికి ఆ పెసలు దానంగా కనుక ఇచ్చినట్టయితే కనుక మీకు ఆ గ్రహ శాంతికి జరిగి ఆటంకాలు అనేవి తొలగిపోతాయి. దాంతో పాటు బియ్యాన్ని కూడా కేజింపావు బియ్యాన్ని దానంగా ఇవ్వాలి అనమాట. ఈ 2 పనులు చేస్తూ అమ్మవారిని శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారిని మీరు ప్రత్యేకమైన పూజగా చేసినట్టయితే ఆర్థిక సంబంధించినటువంటి కష్టాలు కానీ, అడ్డంకులు కానీ తీరిపోతాయి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మీ యొక్క కృషి ఫలిస్తుంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా, విద్యార్థులు కావచ్చు, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంకా ఏ పారిశ్రామిక రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, అందరికీ కూడా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా మీ యొక్క కృషి ఫలించే రోజు ఈ రోజు. సహచరులతో మీరు అంటే మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, మిత్రులు కావచ్చు, లేదా అంటే బంధుమిత్రులు కావచ్చు, వాళ్ళతో మీరు ఈ రోజు చాలా ఉల్లాసంగా హాయిగా గడిపే అవకాశము, తర్వాత వారి నుంచి మీకు సహాయ సహకారాలు సమయానికి అందుతాయన్నమాట. విద్యార్థులకు చాలా శుభదాయకమైన రోజు ఈ రోజు. మీరు ఏ కోర్సుల్లో చేరాలన్నా, విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా ఈ రోజు మీరు నిరభ్యంతరంగా మీరు ఆ దిశగా ప్రయత్నం చేయవచ్చు, అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు చెప్పదగిన సూచన ఏంటంటే ఆరోగ్యపరంగా అంతగా బాగుండదు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీ పై అధికారులు కానీ, సహోద్యోగులు కానీ మీకు ఒత్తిడి తెచ్చిపెట్టే అవకాశం కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే స్త్రీలు, తర్వాత మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఈ తర్వాత మీరు ఆకుపచ్చని దుస్తులు ధరించి కనుక మీరు ఏ పని మీదైనా వెళ్ళినట్టయితే ప్రతికూలాలు ఎదురవ్వకుండా అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. దానితో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణ కానీ, లేదా విష్ణువుకు సంబంధించినటువంటి ఏ మంత్రాన్నైనా సరే మీరు 108 సార్లు మనసులో అనుకోవచ్చు. చిన్న చిన్న మంత్రాలు అయితే ఓం నమో భగవతే వాసుదేవాకాయని, ఓం నమో నారాయణాయ అని కానీ, చిన్న చిన్న మంత్రాలు అయితే మీరు మనసులోనైనా సరే 108 సార్లు అనుకోవలసిన ప్రత్యేకమైన సూచన అనమాట. ఈ ఆకుపచ్చ బట్టలు ధరించి కనుక మీరు వెళ్ళినట్టయితే, మళ్ళా చెప్తున్నాను, ఆకుపచ్చ సంబంధించినటువంటి వస్త్రాలు ధరించి మీ యొక్క పనులు ప్రారంభించినట్లయితే విజయాన్ని చవి చూసే అవకాశం కనపడుతోంది. డబ్బుకు సంబంధించినటువంటి లావాదేవీలు కూడా మీరు ఒడ్డెక్కగలుగుతారు. గతంలో ఉన్న రుణాలు తీర్చుకోగలుగుతారు. ఒకటేంటి అన్ని రకాలుగా మీకు లాభదాయకంగా ఉంటుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆరోగ్యంలో చిన్ని ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. శస్త్రచికిత్సలు జరిగే అవకాశం కూడా కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆర్థిక విషయాల్లో మీరు ఆచి తూచి అడుగు ముందుకు వెయ్యండి. ఊరికే ఏదంటే అది పెట్టుబడి పెట్టేయడం కానీ, ఎవరికంటే అడిగినంత ఇచ్చేయడం కానీ అట్లాంటి పనులు చేయమాకండి. రుణాల కోసం ఈ రోజు అస్సలు ప్రయత్నం చేయకండి. ఎందుకు అంటే రుణాలు చేస్తే అవి తీరే అవకాశం ఈ రోజు కనపడదు. మీకు ప్రతికూలతలే ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. ఆర్థిక పరమైన విషయాల జోలికి ఈ రోజు అస్సలు వెళ్ళొద్దు. కుటుంబం కోసం ఒకంత సమయాన్ని మీరు కేటాయించండి. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే. ప్రత్యేకించి విద్యార్థులకు చెప్పదగిన సూచన ఏంటంటే అందులోనూ
మెడిసిన్ విద్యార్థులకు, లా, ఇంజనీరింగ్ విద్యార్థులకు, డెంటల్కి సంబంధించినటువంటి అంటే దంతానికి సంబంధించినటువంటి విద్యార్థులకు, ఆ కోర్సులు చేసే విద్యార్థులకు చెప్పదగిన సూచన, ఈరోజు మీరు గణపతి ఆలయాన్ని దర్శించి మీరు ఏ పని చేసినా కానీ సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. మీరు అనుకున్న టార్గెట్స్ కానీ, లేదా మీరు అనుకున్న ర్యాంకులు కానీ, లేదా మీరు ఏ కాలేజీ కావాలనుకుంటారో ఆ కాలేజీలో మీరు అనుకున్న విధంగా జరిగే అవకాశం కనపడుతోంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా గణేశుడికి ముడుపు కట్టుకొని మీ పద్ధతుల్లో ముడుపు కట్టుకొని కనుక ప్రయత్నం చేసినట్టయితే మంచి సంబంధం మీకు దొరికే అవకాశం కనబడుతోంది. సంతానం కోసం ప్రయత్నం చేసేవారు, కొత్త దంపతులు కూడా ఈ ప్రక్రియను పాటించి, అంటే మీకు సంతానం కోసం ముడుపు కట్టుకోండి, అవకాశం లేదు మాకు అట్లాంటి ఇది కనపట్టలేదు అంటే చేసేందుకు వీలు కాదు అని అనుకున్న వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం కానీ, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఒక్కసారైనా దర్శనం చేసుకోండి. అది కూడా మాకు అయ్యే అవకాశం లేదు, ఆలయాలు దూరంలో ఉన్నాయనో లేదా సమయం కుదరదనో అని అనుకున్న వాళ్ళకి స్కంద గాయత్రి అని ఉంటుంది. అది మీరు 5 సార్లు కానీ 6 సార్లు కానీ చదివినట్టయితే కనుక తత్సమానమైన ఫలితాన్ని మీరు పొందే అవకాశం కనబడుతుంది. అయితే మీకు చెప్పదగిన ప్రక్రియ ఏంటి అంటే, పరిహారం ఏంటంటే, చంద్రగ్రహానికి శాంతి కోసము చంద్రుడికి సంబంధించినటువంటి తెల్లని వస్త్రాలను దానం చేయండి. అందరూ కూడా, ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా తెల్లని వస్త్రాలు దానం చేయండి. తర్వాత పాలు లేదా చక్కెర పేదవారికి మీ యథాశక్తి, ఒక ప్యాకెట్ పాలు అనుకోండి, ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్లు మీ శక్తి కొద్దీ కొన్ని ప్యాకెట్లను మీరు అనుకుని పాలు, కేజీంపావు పంచదార లేదా అర కేజీ పంచదార మీ శక్తి కొద్దీ, శక్తి ఉన్న వాళ్ళు శక్తి లోపం చేయకండి, శక్తి లేని వాళ్ళు మీ శక్తి అనుసారము పేద పిల్లలకు కానీ పేదవాళ్ళకి కానీ ఈ దానం చేసినట్టయితే కనుక చంద్రగ్రహ సంబంధమైన దోషాలు కానీ అడ్డంకులు కానీ తీరిపోతాయి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, దిన ఫలితము. నమస్తే.